ఇన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు హనుమాన్ ఉపాసకులు శ్రీమాన్ ఘంటసాల సత్యసాయి గురూజీ ఉన్నారు. గురూజీతో మాట్లాడదాం. జై శ్రీరామ్ గురూజీ. జై శ్రీరామ్. గురూజీ, చాలా మంది ఒక రకమైన భయంలో బ్రతుకుతూ ఉంటారు. కొంతమందికి చాలా మంది శత్రువులు ఉంటూ ఉంటారు. ఒక రకమైన భయము, వాళ్ళు ఏదైనా చేసేస్తారేమో, ఏదైనా అయిపోతుందేమో, లేకపోతే ఏమన్నా దుష్ట శక్తులు ఏమన్నా మన మీదకి వచ్చాయేమో, మళ్ళీ ఏదైనా చేసేస్తారేమో, ఇలాంటి భయాందోళనలో చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. అలాంటి భయం పోవాలంటే ఏదైనా పరిహారం చెప్తారా? శత్రువులు కానీ ఏదైనా, వాళ్ళు భయపడుతున్నది ఏదైనా మానసికంగా భయపడుతున్నారు అంటే ఒకటి అమ్మవారు, ఒకటి ఆంజనేయ స్వామి, ఇద్దరు. మానసికంగా మీరు ఇటువంటివి ఏవైనా సరే మీకు జరుగుతున్నాయి, లేదా మాకేదో వెనకాల తిరుగుతుంది, ఏదో నీడ వచ్చింది, ఇంకోటి వచ్చింది, ఏంటంటే మా ఇంట్లో, లేదంటే మా ఇంట్లో 24 గంటలు సౌండ్స్ వస్తున్నాయి, అరిష్టాలు ఉన్నాయి, లేదంటే పిల్లలకి 24 గంటలు నలతుంది, ఇవన్నీ వస్తుంటాయి. ఇలాంటి వాటికి ఆంజనేయ స్వామిని మీరు తీసుకుని ఆంజనేయ స్వామి చేసుకుంటే, ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ మీరు ఏమంటే ఇందాక మీరు అమ్మ అన్నారు, ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఎందుకు అంటున్నారంటే, అన్నం పెట్టేటప్పుడు తల్లి అన్నపూర్ణ అవుతుంది, కొట్టేటప్పుడు భద్రకాళి అవుతుంది, మిమ్మల్ని బుజ్జగించేప్పుడు మళ్ళా ఇది అవుతుంది, బాలా త్రిపుర సుందరి అవుతుంది. అలాగే ఇలాంటి దుష్టారిష్టాలు, ఇలాంటి వాటన్నిటికీ ఆంజనేయ స్వామిని మీరు, సింధూరం చాలా ఇంపార్టెంట్. సింధూరం అనేది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన కలర్. మీరు గనక సింధూరంతో స్వామివారిని పూజ చేసిన, ఆ సింధూరం పెట్టుకున్న, గుడికెళ్ళి సింధూరం తెచ్చుకుని పేర్చుకున్న, హనుమాన్ చాలీసా చదివిన, మీరు హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు, లేదు సుందరాకాండ పారాయణ చేసిన, సుందరాకాండ పారాయణ చేసుకోవచ్చు, 11 సార్లు రోజుకి చేసుకుని, రోజుకి పొద్దున 11. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు 11 సంఖ్య, మీరు 5 సార్లు 6 సార్లు 7 సార్లు చేస్తే పర్లేదు, కానీ 11 సార్లు కనుక చేస్తే స్వామివారికి కొంచెం చలనం వస్తుంది. చలనం వచ్చినప్పుడు ఏంటంటే, ఖచ్చితంగా మీరు అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి. 2 అరటి పండ్లు నైవేద్యం పెట్టాలి. మీరు ఒకసారి 2 సార్లు ఎటో తిరుగుతూ మీరు చేస్తే పర్లేదు, కానీ మీరు కామ్యం కోసం, అంటే మీ కోరిక కోసం మీరు చేస్తున్నారు అంటే, అమ్మవారికి కానీ ఆంజనేయ స్వామి ఎవరికైనా సరే నైవేద్యం కంపల్సరీ ఉంటుంది. అమ్మవారికి అయితే మీరు పాయసం పెట్టండి శుక్రవారం, ఆంజనేయ స్వామికి అయితే చక్కగా 2-3 మీరు చేసుకోవచ్చు. అప్పం, వడ ఒక తమలపాకులో పెట్టి స్వామివారి నోటి దగ్గర పెట్టండి, అది చేసుకోండి. అయ్యా అప్పాలు వడలు మేము చేయలేము, నష్టం లేదు, తమలపాకు తీసుకోండి, తమలపాకులో అరటిపండు పెట్టండి, ఒకటే అరటిపండు, తొక్క తీయండి. అరటిపండు తొక్క తీయడం అంటే ఒక పక్క తీయండి, ఒక పక్క తీసి 2 తేనె చుక్కలు వేయండి దాని మీద, 2 3 తేనె చుక్కలు, అది స్వామివారి నోటి దగ్గర పెట్టండి, స్వామివారి నోటి దగ్గర పెట్టండి. అది ఎవరికైతే కామ్యం కోరిక కలవాలనుకుంటున్నారో వాళ్ళే తినాలి. ప్రసాదం అని చెప్పి అందరికీ పెట్టడానికి లేదు, ఇది పెట్టకూడదు ఎవరికి, మీరొక్కరే తినాలి. మీ కోరికుంటే మీరే తినాలి. ఆర్థిక బాధ ఉందండి, మీరు మీ మిసెస్, లేదా మీ మిసెస్ మీ భర్త, ఇంతే, భార్యాభర్త తింటే, ఇది తప్ప ఇంకోటి చేయద్దు. దీని మూలాన మీకు తొందరలో మీ కోరిక తీరుతాయి. అరటిపండు నైవేద్యం పెట్టి, అరటిపండు తమలపాకు తీసుకొని అరటిపండు తొక్క ఒలిచి కొంచెం ఒక పక్క ఆ తమలపాకు మీదే పెట్టండి అరటిపండుని, మిగతా అంతా తొక్క ఉంటుంది, అలా అరటిపండు ఉంటుంది, దాని మీద 2 తేనె బొట్లు వేయండి, అది నైవేద్యం పెట్టండి స్వామివారికి, చక్కగా చూపించండి. అది నైవేద్యంగా భావించి మీరు తర్వాత మీరు తినండి. అది ఉద్యోగం రావాలి, ఆ ఉద్యోగం వాడే తినండి, అది ఉద్యోగం వచ్చి కావాల్సిన వాడే తినండి, అది తప్ప పక్క వాళ్ళకి పెట్టడానికి లేదు మీకు. అది వేరే వాళ్ళకి పెట్టకూడదు, అది ప్రసాదం కాదు. మీరు స్వామివారికి నైవేద్యం చేసి మీ కోరిక తీసి, స్వామి నా కోరిక ఇది, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని పెట్టండి, కొన్ని రోజులు పెట్టండి, ఖచ్చితంగా మీ కోరిక. అలాగే అప్పాలమాల, వడమాల కోరిక చేసుకోవచ్చు. సుందరాకాండ పారాయణ తర్వాత కూడా చాలామంది వారం రోజులు వాళ్ళ పరిస్థితిని బట్టి, కొంతమంది 60 సర్గలు, ఎన్ని సర్గలు ఉంటే అన్ని సర్గలు చదువుతుంటారు, చివరిలో చేయండి. లేదు 21 రోజుల్లో కొంతమంది చేసేస్తారు సుందరాకాండ పారాయణ, అప్పుడు కూడా అప్పాలమాల, వడమాల వేయండి. అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి స్వామివారికి, కొబ్బరికాయ కొట్టండి, కొబ్బరి చెప్పు స్వామివారికి చాలా ఇష్టం, కొబ్బరి చెప్పు నైవేద్యం పెట్టండి, స్వామివారు ఈజీగా అవుతారు. కొబ్బరి నీళ్ళతో ఆయనకి వీలైతే, పటం అయితే ఊరికే 2 చుక్కలు చల్లండి, విగ్రహం అయితే కొబ్బరి నీళ్ళతో మీరు చేయండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వధ రామదూత కృపా సింధో
మత్ కార్యం సాధయ ప్రభో. ఇది చదువుకోండి. నా కార్యం నాకు చెయ్యవయ్యా, నన్ను చెయ్యవయ్యా. అసాధ్య సాధక స్వామిన్, అసాధ్యాల్ని సుసాధ్యం చేసే ఓ స్వామి, అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధయ ప్రభో. స్వామి నా కార్యం చేయను ఆయన. ఇది చదువుకోండి. ఇందులో బీజాక్షరం లేదు, హాయిగా చదువుకోవచ్చు. అనారోగ్యం ఉన్నవాడు ఉన్నారు, ఆది వ్యాధి మహామారి గ్రహపీడాపహారణే ప్రాణాపహర్త్రే దైత్యానాం రామ ప్రాణాత్మనే నమః. ఎటువంటి రోగాలకైనా ఇది జరుగుతుంది. ఆది వ్యాధి మహామారి, నేను కరోనాలో ఇదే చెప్పాను మీ అందరికీ. ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే, అసాధ్య ఆది వ్యాధి మహామారి ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే, గ్రహపీడాపహారణే, గ్రహాలనన్నింటినీ పీడలు చేసేవాడు ఆంజనేయ స్వామి, గ్రహపీడలు తొలగించేవాడు. ఇది చదువుకోండి. ఇందులో బీజాక్షరాలు లేవు. ఎన్నిసార్లైనా చదువుకోండి, ఎంతసేపు అయినా చదువుకోండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తపకిం వద రామదూత కృపాసింధో మత్ కార్యం సాధయ ప్రభో. ఆది వ్యాధి మహామారి గ్రహపీడాపహారణే ప్రాణాపహర్త్రే దైత్యానాం రామ ప్రాణాత్మనే నమః. ఇది చదువుకోండి. ఏమండి 2 లైన్లు చదువుకోండి. ఇది చదువుకున్నా మీకు ఎన్ని చదివినా ఎంత చేసినా, ఆయన ఏదో చెప్పాడు టీవీలో, నేనేదో వింటున్నా, ఇది కాదు. భక్తి ముఖ్యం. భక్తిగా ఒక నమస్కారం పెట్టండి. స్వామి నాకు నోరు తిరగట్లేదు, నష్టం లేదు, భక్తిగా నమస్కారం పెట్టి నా కార్యం చేయవయ్యానండి. ఇదేదో ఈయన గోళ ఏదో చెప్పాడు, అక్కర్లేదు. భక్తిగా పెట్టండి నైవేద్యం, భక్తిగా పెట్టండి. మీకు ఏం అక్కర్లా. ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయ నమః. ఇది చదువుకోండి. అష్టోత్తరం రావట్లేదు, నష్టం లేదు. ఓం ఆంజనేయ నమః ఇది చదవడం అర్థం లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామి అలా లేస్తాడు. శ్రీరాముడిని మీరు కొలిచారు, ఆంజనేయ స్వామి హృదయంలో రాముడు ఉంటాడు కనుక ఖచ్చితంగా మీరు జై శ్రీరామ్ అనుకోండి. 10 సార్లు అనుకోండి, 15 సార్లు అనుకోండి, ఆటోమేటిక్గా మీలో ఆంజనేయ స్వామి వైబ్రేషన్ వచ్చేస్తుంది. భక్తి ముఖ్యం. నేను ఎందుకు చెప్పినా భక్తి ముఖ్యం అని చెప్పి ఏం చేసుకున్నా భక్తి ముఖ్యం. ఏమ్మా ఇలా చేసుకోమనండి. అందరికీ శత్రువులు ఉండరు, ఎటువంటి భయాలు ఉండవు, ఎటువంటి ఆపదలు ఉండవు. మీకు ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకోండి రాత్రిపూట. మీకు ఎటువంటి పీడకల్లో ఎటువంటి గ్రహాలు మీ దగ్గరికి వచ్చినట్టు మీరు బయటికి వెళ్ళేటప్పుడు కూడా పెట్టుకోండి. రాత్రిపూట పడుకునేప్పుడు పెట్టుకోండి. ఇటువంటి పీడకల్లో ఎటువంటి వెనకాల నడిచాడు, ఎవడో వచ్చాడు, దిష్టి వచ్చింది, ఏం అక్కర్లా. బొట్టు పెట్టుకోండి, ఆంజనేయ స్వామి బొట్టు, అన్ని సరే. జై శ్రీ శుభం. జై శ్రీరామ్.